ఎస్, ఇట్స్ ఏ బార్ టేబుల్ అనమాట. అందరి లెక్కలు తేలుద్దాం, అందరి గురించి మాట్లాడదాం. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. సింపుల్గా చెప్తానండి, చాలామంది ఏంటంటే రివ్యూలు మమ్మల్ని ఎఫెక్ట్ చేయవు, మమ్మల్ని ఇది చేయదు, మమ్మల్ని అది చేయదు, రివ్యూస్ అసలు ఇదే అంటారు. నేను చెప్పాను కదండి, రివ్యూస్ బ్యాడ్ వచ్చింది నేను ఫీల్ అవ్వలేదు. వి గాట్ యూస్ టు ఇట్. 12 years అయింది నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి. నేను ఫ్లాప్లు చూశాను, డిజాస్టర్లు చూశాను, బ్లాక్ బస్టర్లు చూశాను. కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసే ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయినాయి నాకు కూడా. కానీ ఏంటంటే ప్రతి సినిమాకి అదే రొట్ట డైలాగులు, అదే రొట్ట ఇది ఉంటుంది. నీట్గా లాజికల్ ఫ్యాలసీస్తో సహా, ఎగ్జాంపుల్స్తో సహా మీరు సర్ప్రైజ్ అవుతారు. కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తాను మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఒరే ఏం జరుగుతుందిరా ఇక్కడ అని. అండ్ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, ఇక్కడ ప్రాబ్లం నాతో కాదు, ఇక్కడ ప్రాబ్లం బార్బుల్ అనేవాడు ఏదో మాట్లాడుతున్నాడు, బార్బుల్ అనేవాడు ఒక రివ్యూ ఇస్తున్నాడు. నో, దట్ ఈస్ నెవర్ ద ప్రాబ్లం, దట్ వాజ్ నాట్. ఎప్పుడు అది ప్రాబ్లం కాదు. నేను రీసెంట్గానే అది అనలైజ్ చేసి తెలుసుకున్నా. మీరు సర్ప్రైజ్ అవ్వచ్చు, రే ఏంట్రా బార్బుల్ ఫ్యూజ్ ఎగిరిపోయిందా నీకు, నీ గురించే కదరా మాట్లాడుతుంది, నువ్వే కదరా టార్గెట్, నీ మీదే కదరా ఇవన్నీ అని అనుకోవచ్చు మీరు. నో, ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ట్విట్టర్కి వెళ్ళండి, నా పేరు కొట్టండి, లేదా నాదైతే నాగవంశీ గారి పేరే కొట్టండి. చాలామంది ఎక్కడ బూతులు, పచ్చి బూతులు రాస్తారు. అవి ఏం పట్టించుకోరు, వాటి మీద ఏం కేసులు ఉండవు, వాటి మీద ఏవి మాట్లాడరు. ఎందుకు? అవి ఇంకా దారుణం కదా. లేదు, ప్రాబ్లం ఏంటంటే మీరు, ఎస్ ఇట్స్ యూ, మీరు నన్ను చూస్తున్నారు, ఆ క్రౌడ్ పెరుగుతూ ఉంది. ఇంతమంది ఎందుకు చూస్తున్నారు, అసలు ఎందుకు ఇంత రీచ్ వస్తుంది, ఈ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి, ఆ బాధ అంతా అదే. నా ఒపీనియన్తో బాధ కాదు. నేను ఒపీనియన్ పెట్టా, ఆ ఒపీనియన్ ఒక 100 మంది చూశారు, లేదా ఎవడూ చూడలేదు, ఓ 2 చూశారు అనుకుందాం. ఇంత రచ్చ ఉంటుందా చెప్పండి, ఆలోచించండి. ఇదంతా ఉంటుందా? ఉండదు. ప్రాబ్లం అంతా ఏంటంటే జనాలు చూస్తున్నారు. మనం కంట్రోల్ చేయలేని ఒక ఎంటిటీకి జనాలు వెళ్ళి చూస్తున్నారు. ఆడికి అనిపించింది చెప్తున్నాడు, హౌ డేర్ హీ, దట్ ఈజ్ ఆల్ ద ప్రాబ్లం. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నేను అదే చెప్తానండి. ఐ కేమ్ ఫ్రమ్ జీరో ఇన్ ద సెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. చదువుకొనే ఏది చేసినా అంతా అదే. యూట్యూబ్ అంతే, జీరోగా స్టార్ట్ చేసా, ఒక్కడనే స్టార్ట్ చేసా. సో నాకు అనిపించిందే చెప్తా. మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఫోర్స్ చేయలేరు. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ముందుకు రావడమే మీ సమస్య అయితేనే ముందుకు వస్తాను రా, సూటు బూటేస్తాను రా, కాలు మీద కాలేసి కూర్చుంటాను రా స్టైల్గా సింహంలా. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు చేస్తున్నారు, నెంబర్స్ కనిపిస్తున్నాయి, 300కి వెళ్ళిపోవాలి. ఇదేదో ఈ ఇన్సిడెంట్ని వాడుకొని లేపుతాను. స్టడీగా నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి, నాకు నమ్మకం ఉంది, పెరగాలి. ఫ్రమ్ 30K స్టార్ట్ అయిందండి. 30K కూడా రాని వ్యూస్ మీద స్ట్రైక్ వేసారు నాగవంశీ గారు. సరే వదిలేసాం, పొలైట్గా మాట్లాడుకున్నా, అంత అయిపోయింది అనుకున్నా. లేదు, ఎంత ఏం చేసినా ఆయన ఎజెండా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయనకు అర్థం కావట్లేదా, సరిగ్గా చూడలేదా, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేదా నాకు తెలియదు. అండ్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డైరెక్ట్గా ఇలా బ్యాడ్గా చేశారు, కావాలని చేశారని చెప్పాలని నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకో కొడుతుంది. అక్కడ అనింది ఒకటి, ఈయనకు అర్థమైంది ఒకటి, ఆన్సర్ లేక ఏదో చెప్తున్నారా, లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎగ్జిబిట్ 1 అండి. నేనేం మాట్లాడానో విత్ కాంటెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను చూడండి. అట్లా కాదండి, థింక్ ఆఫ్ దిస్ యాజ్ అ ప్రోడక్ట్, యూ డిజర్వ్ బెటర్, వీ డిజర్వ్ బెటర్. ఎవరో రాశారు, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, రేట్లో మన కింగ్డమ్ దాని గురించి రివ్యూలో, ఇది ఆర్ఆర్ఆర్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఆర్ఆర్ఆర్లా ఉండదు సంథింగ్ అని. ఎందుకు ఉండకూడదు? అంతే టైం తీసుకున్నారు ఆల్మోస్ట్. డబ్బులు బాగానే పెడుతున్నారు, ఆర్ఆర్ అంత కాకపోయినా పెడుతున్నారు బాగానే, మన దగ్గర టికెట్ డబ్బులు బాగానే తీసుకున్నారు కదా. బట్ మనం అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదా? యావరేజ్ ఉన్నా చూసేయాలా? ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఆయన రెస్పాన్స్ ఏంటి? నీకు RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరు స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా. నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు బైక్ ఉంది కదా ఎదురుకుండా, ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది ఏ లెవెల్లో మ్యానిపులేషన్ రాహుల్, ఇది మీరు ఏ లెవెల్లో మ్యానిపులేషన్ చేస్తున్నారు, ఏంది రాహుల్ ఇది అన్నట్టు. సింపుల్, ఎక్కడ నేను అతని స్టైల్లో ఎందుకు చేశారు అనలేదు, మీరు అది ఆన్సర్ లేక అంటున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే గౌతమ్ గారి సినిమా జెర్సీ సినిమా నాకు ఆర్ఆర్ కానీ ఇష్టం. ఎస్, నేను ఆర్ఆర్లో కూడా ఫ్లాస్ ఆర్ఆర్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి, నేను ఆ వీడియోలో చూసుకోండి మీరు. ఇక్కడ కూడా అంతే, చాలా ఫాస్ట్గా అన్నీ అయిపోవడం, చాలా ఫాస్ట్గా విలన్ దగ్గరికి వెళ్ళిపోవడం. సింగిల్ నైట్లో సగం బ్రిటిష్ ఆర్మీ లేపేస్తారా ఇద్దరు? నేను ఎక్కడ ఆర్ఆర్ అంతా చాలా చాలా గొప్ప సినిమా, ఆ గొప్ప సినిమాలాగా మీరెందుకు తీయలేదు, ఆయన స్టైల్లో ఎందుకు తీయలేదు, అలాంటి యాక్షన్ ఎవ్వరు ఆర్ఆర్ఆర్ సినిమా ఇమాజిన్ చేసుకొని రాలా. మీరు ఏంటంటే ఏదో అరిసేస్తే వింటారు, ఏది చెప్తే అది చెప్తే కాదని మీరు మ్యానిపులేషన్ ఆపాలి ఫస్ట్. నేనేమన్నాను మీకేం అర్థమైంది? నేను ఎక్కడైనా ఆర్ఆర్ ఇమాజిన్ చేసుకుని వెళ్ళమన్నానా? ఆర్ఆర్ ఇమాజిన్ నో. ఆర్ఆర్ లాంటి ప్రోడక్ట్ వర్త్. నేనేమి బిర్యానీ లాగా ఉండే పానీపూరి కావాలి, నో, నథింగ్, నెవర్. ఏ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ వర్తా కాదా? ఆర్ఆర్ఆర్ నాకు వర్త్.
మీ సినిమానే సరే, ఇప్పుడు మీరు హ్యాపీ అవుతారు కదా, మీ సినిమానే. నాకు మ్యాడ్ సినిమా వర్త్, వెళ్ళి రివ్యూ చూడండి. పెట్టిన డబ్బులకు బరాబర్ అన్నానా కాదా? మ్యాడ్ సినిమా కన్నానా? మ్యాడ్ మూవీ ఎలా ఉందిరా అంటే మ్యాడ్ మ్యాక్స్ క్లైమాక్స్ యాంథ్రాక్స్ వెళ్ళిపోండి, టికెట్లు ముందు బుక్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత సాటిస్ఫాక్షన్గా అసలు బాగుంది, ఎందుకు ఇంత బాగుంది సినిమా అన్నట్టు బయటకు వచ్చాను. మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ కన్నానా? మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎలా ఉంది అంటే నాకు నచ్చింది. టిల్లు స్క్వేర్ కన్నానా పెడతాను. టిల్లు 2 ఎలా ఉందిరా అంటే హిలేరియస్, చాలా అంటే చాలా నవ్వాను, చాలా రోజుల తర్వాత చాలా బాగా నవ్వాను. ఇంకో సినిమా కూడా వచ్చింది, లక్కీ భాస్కర్ అప్పుడు ఏమైందండి, అప్పుడు కూడా ఇంకా ఎక్కువ టికెట్ పెట్టినా వర్త్ ఇలా ఉండాలి సినిమా అన్న. సింపుల్గా చెప్పాలంటే నాకు బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది సినిమా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? సింపుల్గా చెప్పాలంటే నాకు బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది సినిమా. టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి, థియేటర్ అంత ఫుల్ అవ్వలేదు అనిపించింది నాకు. నా షోకి ఫుల్ అవ్వాలి డ్యూరింగ్ ద వీకెండ్. ఇలాంటి సినిమాలు ద థింగ్ ఈజ్, ఎందుకు ఫుల్ అవ్వాలంటే నాకేం కమిషన్ రాదు. ఇలాంటి సినిమాలు ఫుల్ అవుతే అప్పుడు అందరు ఇలాంటి సినిమాలు తీస్తారు. అప్పుడు ఏం ఉండవు, ఏం వర్తించవు, మీకు కన్వీనియన్స్ అంతే. మీరు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోలేరండి. దట్ ఈస్ వాట్ ఐ హెవ్ సీన్. యూ కెన్ నెవర్ టేక్ ఫీడ్బ్యాక్. ఏంటంటే పక్కన 10 మంది కమాన్ భజన కొట్టాలి, భజన బృందాన్ని పెట్టుకోండి, మీరు చుట్టుపక్కల హ్యాపీగా ఉంటారు. నచ్చింది చెప్పేవాడు నచ్చడు. సో మీకు ఇప్పుడు కాలొచ్చు, ఏంటంటే మీరు మాట్లాడచ్చు, మీకు బీపీ రావచ్చు. మీరు చేసే బ్లేమ్ గేమ్ కరెక్ట్ పద్ధతి కాదు. బ్లేమ్ గేమ్ ఎందుకు అంటున్నారో మీ అందరికి, జనాలందరికీ అర్థం కావాలి. సారీ, ఇంకా ద బ్రిడ్జ్ హ్యాస్ బీన్, దాన్ని ఏమంటారు, బర్న్టో బ్రోకెన్, అంతే. ఇంకా మీకు మాకు కమ్యూనికేషన్ ఉండదండి. దిస్ ఇస్ ఇట్. ఏంట్రా బార్బల్, ఏంట్రా నీ ఫ్రస్ట్రేషన్ అంటే మీకు చెప్తా, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థం అవుద్ది. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాగవంశీ గారు నాకు కాల్ చేశారు. నేను ఒక రివ్యూ చేశాను, ఆ రివ్యూలో సినిమా బాగాలేదన్నాను. బాగా చెప్పావమ్మా, రివ్యూ బాగుంది అని చెప్పి కాల్ చేశారు. నేనేం మెసేజ్ చేయాలి, ఆయన కాల్ చేశారు. సో అప్పుడు ఏమైంది నెగిటివిటీ, అప్పుడు ఏమైంది రుద్దడం, అప్పుడు ఏమైంది చెప్పండి. ఇప్పుడు ఎందుకు బీపీ తనుకుంటూ వస్తుంది నాకు అర్థం కావట్లా. ఎప్పుడైనా నేను కన్సిస్టెంట్గానే ఉన్నా, నాకు అనిపించింది చెప్తూనే ఉన్నా. ప్రతి సినిమాకి సినిమా ప్రొడక్షన్ హౌజుల్లో అన్నిటికన్నా ఎక్కువ బాగున్నాయని సినిమా మీదే అని చెప్పా. ఇంకేదో వీడియోలో కూడా చెప్పా. ఇప్పుడు 4 సినిమాలు చెప్పా మీకు బాగున్నాయని. అప్పుడు ఏముండదు, అప్పుడు ఏ నొప్పి ఉండదు. బాగాలేదన్నప్పుడు ఎక్కడ లేని లాజిక్లు అనేది అనుకొస్తాయి. లాజిక్లు కూడా ఎట్లా డిస్మాంటిల్ చేస్తారంటే నెక్స్ట్ టైం మీరు నోరు తెరవాలంటే ఆలోచించుకొని మాట్లాడాలి. మరి ఇప్పుడు లాజికల్ ఫ్యాలసీ అనేది అందరికీ ఏంటంటే, పెద్ద చదువుకునే వాళ్ళు కానీ మనకి స్కూల్లో నేర్పించలేదు, మన తర్వాత బయటికి వెళ్ళి చూసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ అనేవి, లాజిక్స్ అనేవి అందరూ మాట్లాడతారండి. గుడ్, మాట్లాడాలి కూడా, లాజికల్గానే మాట్లాడాలి. కానీ కొన్ని లాజిక్లు, కొంతమంది వితండవాదాలు ఎలా ఉంటాయంటే, మీకు కరెక్ట్గా మాట్లాడదాం, లాజికే అన్నో లాజికల్ ఫ్యాలసీస్ అని కూడా ఉంటాయి. పైన సర్ఫేస్ లెవెల్లో లాజికే కదా అనిపిస్తాయి, కానీ కొంచెం డీప్గా చూస్తే అది మీరు అనుకున్నది కాదు. దట్ ఈస్ అ ఫ్యాలసీ. ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే యాడ్ హామినం లాజికల్ ఫ్యాలసీ ఏంటంటే, పాయింట్ మీద ఎవరు ఉండరు, ఆ పాయింట్ వెనకాల అబ్జెక్టివ్ ఏంటి, ఆ పాయింట్ వెనకాల మనిషిని అటాక్ చేస్తారు. ఇక్కడ ఆయన గారు చేసేది కూడా అదే. మీరు ఆలోచించి చూడండి. ఫస్ట్ ఏమంటారు, నెగిటివ్ పర్సన్ అంటారు, లేదా నెగిటివిటీ అంటారు, వ్యూస్ కోసం చేస్తున్నాడు అంటారు, డబ్బులు వస్తున్నాయని చేస్తున్నాడు అంటారు, రెవెన్యూ కోసం వస్తుంది చేస్తున్నాడు. ఇలానే వేరే ఆర్గ్యుమెంట్స్ కూడా, నాట్ ఇన్ దిస్ సినారియో, వేరే దగ్గర కూడా నేను ఫేస్ చేశాను. ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, అవన్నీ మీకు ఎందుకు. ఆర్గ్యుమెంట్లో ఒకటి చెప్పా, సినిమా బాగాలేదన్నా, ఎందుకు బాగాలేదో చెప్పా, ఎందుకు నచ్చలేదో చెప్పా, దాని మీద డిస్కషన్ ఉండదు. ఏంటంటే మనిషి ఎవడు, వాడి కులం ఏంటి, వాడి జాతి ఏంటి, వాడి మోటివ్ ఏంటి, వాడికి ఏంటి, ఏం కావాలి. ఇక్కడ ఇంకో క్యాప్ వేసుకొని వస్తారు ఐడిల్ బ్రెయిన్ జీవి గారు. ఆయన వస్తారండి, అబ్బా సార్ రూల్స్ పెడతారు, రూల్స్ ఫాలో గారు, అంతే. ఏంటి సార్ మీరు ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు చెప్పండి. డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ప్రమోషన్ తీసుకుంటున్నారు కదా. మీరు ఆర్టికల్స్ రాయడానికి డబ్బులు తీసుకోవట్లేదా, మీ పేజీలో యాడ్లు లేవా, మీకు డబ్బులు రావట్లేదా, మీకు డైరెక్ట్గా ఫ్రమ్ ద సోర్స్ డబ్బులు వస్తున్నాయి, సినిమా ఎంటిటీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, మీకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో యూ హ్యావ్ టు ప్రూవ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా నేను చేస్తున్నా అని. మీరు వచ్చేసి రివ్యూ చెప్పేవాళ్ళు ఎవడో చెప్తే ఓకే, ఇప్పుడు వీడు మానిటైజ్ చేసుకుంటున్నాడా, వీడికి డబ్బులు వస్తున్నాయా, వీళ్ళకి రాకూడదు, వీళ్ళకి రాకపోతే రాకుండా ఉంటే అప్పుడు చెప్తే అది కరెక్ట్ అంట. ఇదేం లాజిక్ అని నాకు అర్థం కావట్లేదు. రివ్యూ పెట్టమండి, బట్ డోంట్ generate money out of it. The moment you generate money out of it, you know the process. మీకేమో డైరెక్ట్ ఎంటిటీ నుంచి డబ్బులు రావచ్చు, దట్ ఈస్ ఫైన్, సూపర్ బంపర్. ఇక్కడ ఒకటి ఇండిపెండెంట్గా ఉన్నాడు, ఇండిపెండెంట్గా ఒకటి చేస్తున్నాడు, నో, వీడికి ఎందుకు ఉంటున్నాయి, వీడికి ఎందుకు వస్తున్నారు, ఏంది నాకు అర్థం కావట్లా. మీకు కావాల్సింది మీరు రాసుకోండి, మీ భజన మీరు చేసుకోండి, మా వల్ల కాదండి. ఇక్కడ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ సిచ్యువేషన్లో. మీరే కాదు, అక్కడ ఉన్న అన్ని వెబ్సైట్స్కి కానీ, ఈ గుల్టేక్ కానీ, ఈ గుల్టే ప్రోకి కానీ, దాని గురించి ప్రో గురించి కూడా మాట్లాడతాం, గుల్టే ప్రో కానీ అందరికీ చెప్పండి. రెవెన్యూ రావట్లేదా, యాడ్స్ రావట్లేదా, నాగవంశీ గారు అన్నారు కదా, మేము యాడ్లు ఇవ్వమా, మేము యాడ్లు చేయమా, మేము ఇది చేయమా, మనందరం కో ఎగ్జిస్ట్ అవ్వాలి. మీరంతా కో ఎగ్జిస్ట్ కాదండి, మీరు ఇండైరెక్ట్లీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు గట్టిగా వాళ్ళందరూ కలిసి మీకు యాడ్లు ఇవ్వరు అంటే ఎలా. సో ఇదంతా ఐ స్క్రాచ్ మై బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్ టైప్ కాదా చెప్పండి.
ఇలాంటి ఎంటిటీలు అన్ని కంట్రోల్ చేసే ప్రొడ్యూసర్లు సడన్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎవరికి వాళ్ళకి ఒపీనియన్ వచ్చింది, ఫోన్లు తీసుకుంటున్నారు, వీడియోలు చేస్తారు. కావాలనుకుంది ఎవరికి వాడు అందరు చెయ్యాలి, చేస్తారు. నచ్చినట్టే మాట్లాడతారు. మీకు నచ్చినట్టు ఎవరు మాట్లాడరు, నాకు నచ్చినట్టు ఎవరు మాట్లాడరు. ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడతాడు. అది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరేదో ఆవేశపడిపోయాయంటే అందరం ఆవేశపడతాం, నేను ఆవేశపడుతున్నాను. ఇప్పుడు ఏమైంది? జరిగేదంతా ఒకటే అండి. ఇండిపెండెంట్ వాయిసెస్ ఉండకూడదు. వాళ్ళు కంట్రోల్ చేయలేని వేరియబుల్ ఒకడు ఉన్నాడు, ఆర్ కొంతమంది ఉన్నారు. నేను ఒక్కడైనా పెద్ద తోపేం కాదు, 10 మంది ఉంటారు, ఇంకా ఎక్కువ పెరుగుతున్నారు, పెరగాలి. ఇన్స్టాగ్రామ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, అందరు రావాలి, ఆడ ఒపీనియన్ ఆడు చెప్పుకోవాలి. ఎట్లయితే ఏంది, ఏదైతే ఏంది. ఏ ఇల్ ఇంటెన్షన్తో చేస్తున్నాడా, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడా, ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకున్న నెగిటివ్ చెప్పాడా, ప్రూఫ్ ఏమైనా ఉందా మీకు? అయ్యేం వద్దు, అయ్యేం ఉండవు. ఏంటంటే ఏదో వేసేయాలి, బుడిద వేసేయాలి, చల్లేసుకోవాలి. నాకు ఇది అస్సలు నచ్చలా, ఇది పద్ధతే కాదు. I've always been genuine to my principles. అలాంటి వాడిని పట్టుకొని నెగిటివ్గా మీరు అనడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. అది మీ సినిమాల గురించి నేను మాట్లాడా కదా. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఇంత నెగిటివ్ కానీ, నేను ఇంత ఈ రీచ్ కోసం చేస్తున్నా, ఇదన్నీ మీరు మాట్లాడతారు కదా సందు దొరికినప్పుడు, మీరు ఏదో ఆవేశంలో. అలాంటప్పుడు ఎవరికి రిలీజ్ అవ్వని ట్రైలర్ ఒకటి నాకు పంపించారు. మీరు ఎలా ఉంది చెప్పమ్మా అని. సినిమా నేను చెప్పను, కాంటెక్స్ట్ నేను చెప్పను, మీకు తెలుసు అది, నాకు తెలుసు అది. మొన్న వచ్చిన సినిమాకు కూడా ఎలా ఉందమ్మా ట్రైలర్ అని అడిగారు. నేను నాకు అనిపించిందే చెప్పాను. ఇవన్నీ ఎక్కడ పోయినాయండి? అనామకుడు ఎవడు పడతాడు, మైక్ దొరికింది కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు మెసేజ్ చేశారు నాకు చెప్పండి. ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ అని చెప్పి మీరే, మీకు అవసరం ఉన్నప్పుడు బాగుంటుందండి, అంతా బాగుంటుంది. మేము ఎప్పుడైతే మేము చెప్పేది మీకు నచ్చదో ఇలాంటి స్టోరీలన్నీ అల్లుతారు. ఇలా అనని వాటిని అన్నా అంటారు. నేనేమన్నాను? ఒక ప్రోడక్ట్ ఎంత వర్తుంది, మీరు పెట్టిన కింగ్డమ్ సినిమా టికెట్ ప్రైస్కి నాకు వర్తి అనిపించలేదు, అదే చెప్పా. ఆర్ఆర్ఆర్లో ఉండాలి, ఆర్ఆర్ ఇమాజిన్ చేసుకునే ఎక్కడ అనలా. మీరు రుద్దకండి దాన్ని. నేను అన్నది ఒకటి, మీకు అర్థమైంది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, మళ్ళీ దాని మీద బీపీ ఒకటి మీకు. ఇప్పుడు మనం ఇందాక అన్న కాన్సెప్ట్ అనగా దాన్ని స్ట్రా మ్యానింగ్ ది ఆర్గ్యుమెంట్ అంటారు. మనం చెప్పిన ఆర్గ్యుమెంట్ని కౌంటర్ చేయలేనప్పుడు ఇలాంటిది ఏదో తిప్పేసుకొని నాకు కన్వీనియంట్గా ఉంది ఆ ఆర్గ్యుమెంట్ని మార్చేస్తారు. క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా అన్నీ అందరికీ క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పింది ఏంటి, మీకేం అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేస్తా. హోటల్ బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చూస్తూ ఉన్నాను, బాగానే ఉంది, ఒక మంచి కాన్వర్సేషన్ జరుగుతుంది దీని మీద. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హోటల్కి వెళ్ళా, అదే హోటల్కి వెళ్ళా, సేమ్ లెవెల్ ఆఫ్ హోటల్కి వెళ్ళా. ఎందుకంటే ఇక్కడ మన మల్టీప్లెక్స్లో ఆర్ఆర్ఆర్ వర్సెస్ కింగ్డమ్ ఏమో సింగిల్ స్క్రీన్ మాట్లాడలేదు, సిమిలర్ థియేటర్ సింగిల్ అని మాట్లాడుకుందాం, సిమిలర్ స్క్రీన్. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళా, హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసా. ఫస్ట్ డే వెళ్ళా, 100 రూపీస్కో బిర్యానీ తిన్నా, సూపర్ అనిపించింది, ఓకే డన్. నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే హోటల్కి వెళ్ళా, లేదా సిమిలర్ లెవెల్ ఇంకో హోటల్కి వెళ్ళా. సరే ఈసారి నాకు పన్నీర్ తినబోతుంది, సరే ఓ పన్నీర్ కుర్మాని ఏదో కర్రీ నాన్ తిన్నా, సేమ్ 100 రూపీస్ కట్టా. బొక్కలా ఉంది ఫుడ్. ఓ 2 పన్నీర్లో 3 పన్నీర్లో పన్నీర్ ముక్కలు ఇవ్వలేదు. పన్నీర్ ఓకే ఇట్స్ ఫనీ, ఓకే పన్నీర్ ముక్కలు 2-3 ఇచ్చాడు, టేస్ట్ బాగాలేదు. ఇది నా దానికి వర్త్ కాదు. అమ్మ మనం అదే వేరే హోటల్కి వెళ్ళి 100 రూపాయలు బిర్యానీ తిన్నా భలే అనిపించిందంటే, బిర్యానీ టేస్ట్ నేను పన్నీర్లో ఎతకట్లా. కొంతమంది మేధావులు, అతి తెలివి వాళ్ళు ఏదో థింగ్ ఇస్ క్లియర్గా అర్థమవుతుంది, లేదు ఇందులో ఏదో పుల్లబెట్టాలి అనే టైప్లో ఉంటారు. పన్నీర్ నేను తిన్నా, నాకు ఇది వర్త్ అని పిల్ల. అదే మొన్న తిన్న 100 రూపాయలు బిర్యానీ బాగా అనిపించింది అంటే, బిర్యానీ టేస్ట్ పన్నీర్లో కోరుకున్నట్టు కాదు. ఇది నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, అది తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఒక ఐఫోన్ ఉంది, ఒక లోకల్లీ మేడ్ ఫోన్ ఉంది, 2 సేమ్ ప్రైస్లో అమ్మారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఐఫోన్ కొంటారా? లేదు అర్రే మా లోకల్ ఫోను, మా లోకల్ మేడ్ ఫోను, అర్రే ఇది కొనాలి అని కొంటారా? దాని సరే ఇది దీంట్లో ఫోన్ స్క్రీన్ ఆన్ కాదు, ఆన్ కాకపోతే ఏంటిలే ఇది మన లోకల్ ఫోన్ కదా తీసేసుకోవాలి. ఐఫోన్ అంటే అబ్బా ఎవడు అమెరికాలో చేసిండు, అబ్బా అమెరికాతో కంపేర్ చేసుకుంటామా అంటారా? అనరు. ఇలాంటి విషయాల్లో పెద్ద ఎమోషన్ కూడా కాదు, ఇది కేవలం ఫ్యానిజం, బానిసత్వం అంతే. ఆ ఫ్యానిజం ఉండడం వల్ల నేను తప్పనట్లేదు, అదొక ఎమోషన్. సో ఆ ఎమోషన్ వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే, లోకల్ ఫోన్ అయినా బాగానే ఉంటుంది కదా అనే ఫీలింగ్లో ఉంటారు. నా ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ప్రోడక్ట్లోనే చూడండి అని. నెక్స్ట్ దీనికే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొస్తారు, ఏంటంటే స్కూలు పిల్లాడు రాశారు. ఏం లాజిక్ లేడికెళ్ళి వస్తే నాకు అర్థం కాదు, ఫ్యాలసీ చెప్తా. స్కూల్ అంటారు, ఒక స్కూల్లో 2 స్టూడెంట్స్ సేమ్ ఫీజు కడుతున్నారు కదా, ఆ స్టూడెంట్స్లో మరి ఒకటికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అది ఎట్లా అబ్బా అంటారు. అసలు అది ఎగ్జాంపుల్లో సంబంధం ఉందా? ఇక్కడ ప్రోడక్ట్ ఏంటో చెప్పాలి ఫస్ట్. నాకు ప్రోడక్ట్ ఎవరు, కస్టమర్ ఎవరు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను చెప్పనా, ఇదే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ 1 స్కూల్ 2 అది ప్రోడక్ట్స్, ఇక్కడ పేరెంట్స్ వచ్చేసి కస్టమర్స్. సో పెట్టే ఫీజుకి ఏ స్కూల్ ఎక్కువ ఎడ్యుకేషన్ ఇస్తుందో చూస్తారు. ఇప్పుడు డిపిఎస్ హెచ్పిఎస్ లెవెల్ ఆర్ ఓక్రిజ్ లెవెల్ లక్షల ఫీజు పెట్టుకొని లోకల్ లెవెల్ స్కూల్ టైప్లో ఇస్తాను అంటే ఎవరికి నచ్చుద్ది? లేదా ఆల్రెడీ డిపిఎస్లో కూడా చదివాడు, అదే ఫీజు కట్టి ఇప్పుడు లోకల్ స్కూల్లో ఇదేంటండి, ఎమ్యూనిటీస్ ఏంటండి, ఈ సిలబస్ ఏంటండి అని పేరెంట్స్ అడగరా? క్వశ్చన్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ఏం మాట్లాడతారు మీరు? ఈ స్టూడెంట్కి పేరెంట్ రిలేషనే వేరు. స్టూడెంట్ పేరెంట్ అనేది అది ఇంకా ఓన్ బ్లడ్ బాండింగ్, అక్కడ కస్టమర్ ఇది రాదు. సో ఆ ఎగ్జాంపులే వేరు.
నెక్స్ట్ ఇంకొకరు కొంతమంది వచ్చేమంటారంటే, అవును నరేంద్ర మోడీ ఊపిరి పీలుస్తున్నాడు, నువ్వు ఊపిరి పీలుస్తున్నావు, నువ్వెందుకు గాలేదు పిఎం, అబ్బా ఎలాన్ మస్క్ ఊపిరి పీలుస్తున్నావు, నువ్వెందుకు కాలేదు ఎలాన్ మస్క్ అంటే ఏం మాట్లాడతారండి? ఏదో నోటుకొచ్చిన వితండవాదం చేసేయడమేనా? ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి చెప్పండి, కస్టమర్ ఓడో చెప్పండి, ఈక్వలెంట్ ప్రోడక్ట్ ఈక్వలెంట్ ప్రైస్ ఏదో చెప్పండి, అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఏదో నోటుకొచ్చింది మాట్లాడేస్తే ఎలా? ఇక్కడ క్లియర్గా ఉంది కదండి. నాకు జెర్సీ ఉంది, గౌతమ్ గారి సినిమానే తీసుకుందాం, అది పెట్టిన డబ్బుకు వర్తిట్టు. సరే నాగవంశీ గారితో ఇంకో సినిమా తీసుకుందాం, లక్కీ భాస్కర్, ఇంకొంచెం ఎక్కువ టికెట్ పెట్టి వెళ్ళి చూస్తే నాకు నచ్చింది, సినిమా వర్తిట్ అనిపించింది, నేను నా రివ్యూలో కూడా అదే చెప్పి వెళ్ళి చూసుకోండి మీరు. ఐ ఆల్వేస్ బీన్ కన్సిస్టెంట్. ఇప్పుడు వచ్చేసి కొత్తగా తిప్పేసి ఆ ఫ్లేవర్ ఇందులో ఎందుకు ఉంటుందండి, అది అందులో నేను ఎప్పుడు అనలేదండి, అరర్ర యాక్షన్ ఎందుకు లేదు, అరర్ర పులి ఎందుకు లేదు, సింహం ఎందుకు నేను అన్నానా? ఏం మాట్లాడతారండి, ఏదో మాట్లాడతారు. మళ్ళీ అబ్యూజ్ అంటారు. ఎక్కడ చేసే అబ్యూస్ చెప్పండి? గారు మీరు అనే మాట్లాడా, ఎవరిని కించపరిచి మాట్లాడను నేను. కాన్సెప్ట్ బాగపోతే ఎందుకురా ఎవడరా తీసింది అలా అంటా, కానీ వీడింతే అన్నట్టు మనిషిని ఎప్పుడు కించపరచలేదు. కించపరిచినా కూడా ఫన్నీగా సర్కాస్టిక్గానే చేశాను, కానీ ఎవరిని అబ్యూస్ చేయలేదు. అబ్యూస్ ఏంటంటే కొత్త పదాలు కనపడతారు సినిమాని. అబ్యూస్ ఏంటి? మీకు నచ్చింది చెప్పకపోతే భజన చేయకపోతే అబ్యూసా? ఏం మాట్లాడతారు మీరు? ఇంక నెక్స్ట్ ఏంటి, నోరు తెరిస్తే అబ్యూస్ అంటారా? ఏమ్మా దొరికిందే ఛాన్స్, ఒకడు మాట్లాడేదే లేదు, వీలు లేదన్నట్టు మీదేందో నాకు అర్థం కాదు. ఎవడు పడతావాడు మీకు అర్థం కాదు, ఎవడు పడితే వాడు మాట్లాడాలి. దట్ ఈస్ ద ఫ్రీడమ్, అందరికీ ఉందా ఫ్రీడమ్. దీనికి తోడు ఇంకొంతమంది ఉంటారు. నేనేం ఎమోషనల్ అవ్వట్లా, లాజికల్గానే ఆలోచిస్తాను. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లాజికల్గానే ఆలోచిస్తానండి. నెక్స్ట్ వస్తారు అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళం, వీళ్ళకి కూడా రివ్యూలు రాయరా, ఇంకా నాస్టీగా రాస్తారు. దీనికి కూడా లాజికల్ ఆర్గ్యుమెంటే చెప్తాను నేను. వాళ్ళు ప్రోడక్ట్స్ కాదు, వాటికి రేటు అది ఇది ఉండదు, ఎవరు డబ్బులు పెట్టి కొనరు వాళ్ళని. అవి ప్రోడక్ట్సే కాదు, ప్లస్ అవి పబ్లిక్ మార్కెట్ ప్లేస్లో ఉండవు, అది రిలేషన్షిప్స్, వాటికి రివ్యూలు ఉండవు. సో ఇంకా మీ విగెత్తకు వదిలేస్తాను అది. దాంట్లో కూడా మీరు ఏదో వాట్ లాజిక్, నేను ఇక్కడ పెడతా, వీనికి ఒక లిటిగేషన్ పెడతా, నువ్వు పోయి మీ అమ్మకి రివ్యూ ఇచ్చుకోపోరా, నువ్వు పోయి నీ పిల్లలకి రివ్యూ అట్లా రాస్తావు. సో అలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేసి వేస్ట్. సో జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, లాజికల్లీ కూడా మీరు రాంగ్. సరే ఇవన్నీ వద్దురా, తారుమారు చేస్తాను, ఏదో లాజికల్ ఫ్యాలసీ ఉండవు, తారు తీరి నీతో మాట్లాడేవారు అది అంటారు కదా. సరే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వద్దు, ఇట్ ఈస్ గెటింగ్ టూ కాంప్లికేటెడ్. ఇప్పుడు మీకు ఒక క్రిస్టల్ క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇందులో కంపారిజన్స్ ఉండవు, వేరే హోటల్స్ ఉండవు, వేరే ఫ్లేవర్స్ ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చి మాట్లాడండి, మనల్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారో, మన బానిసత్వాన్ని అంటారు, నన్ను కూడా ఇంక్లూడెడ్, ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారో కొంతమంది మీకు క్లారిటీ వస్తుంది. లేదా నాకు తెలియదేమో, నేను మిస్ అవుతున్నానేమో, కింద రాయండి ఏంటి అని. వార్ 2 సినిమా వస్తుంది, వార్ 2 సేమ్ థియేటర్, సేమ్ స్క్రీన్, XD సినిమార్క్లోనే, ఓకేనా. మళ్ళీ సిమిలర్ షోస్ వాటర్ ఎలా అయినా తీసుకోండి. ఎగ్జాంపుల్, హిందీ షో కన్నా తెలుగు షో డబల్ ద ప్రైస్ అండి. ఇప్పుడు చెప్పండి, హిందీ షో $36 2 టికెట్స్, తెలుగు షో $60 2 టికెట్స్, డబ్బింగ్ సినిమా అది. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడతారు దీనికి చెప్పండి. సేమ్ ఎగ్జాక్ట్ సినిమా, అన్ని ఎగ్జాంపుల్స్ సేమ్. ఎందుకు మనం బానిసలం, మనం కడతాం. మా హీరోకి ఇన్ని కలెక్షన్స్ రావాలి. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో తక్కువ చేయడం అలా కాదు. ఎనీ పెద్ద హీరో ఉండని అందరూ ఇదే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి అంతా మార్కెట్, ప్రోడక్ట్ ఏమనంటే ఐ ఆల్సో అగ్రీ, ఇట్స్ ఓపెన్ మార్కెట్, ఫ్రీ మార్కెట్. ఎంత రేటు ఎవడు ఎంత పెడితే అంత రేటు పెట్టి అమ్ముకోవచ్చు, కాదనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఈ ఏడుపులన్నీ వద్దంటున్నా. ఏ ఏడుపులు? మళ్ళీ ఇప్పుడు ఇంకొక లాజికల్ ఫ్యాలసీ వస్తుంది, ఎమోషనల్. ఎగ్జాక్ట్ పదం రాసుకుని వచ్చారు, నాకు గుర్తుండి సాగు అపీల్ టు ఎమోషన్. ఏంటంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు. అలాంటి లేనప్పుడు ఈ టికెట్ ప్రైస్ అని ఇవన్నీ సైలెంట్గా మర్చిపోతారు. ఏంటంటే నా ఆర్గ్యుమెంట్లే నావి, వేరే ఏం కనిపించద్దు అన్నట్టు. ఎట్లుంటుంది? అపీల్ టు ఎమోషన్. ఇంతమంది ఆర్టిస్టులు కష్టపడ్డారు, 2 డేల కష్టం, 2 డేల ఎమోషన్, ఇంతమంది అది ఇది అంటారు, అంత ఏదో చెప్తారు. అదేం తప్పు కాదు, అదేం తక్కువ చేసి మాట్లాడట్లేదు నేను. ఎస్, దట్ ఈస్ అన్ ఎమోషన్. కానీ ఇదిగో మీకు అవసరమైనప్పుడు ఎమోషన్ వాడతారు. ఇక్కడేమో నెంబర్స్ ఫ్రీ మార్కెట్ అంటారు. ఇది కూడా ఫ్రీ మార్కెటే కదా. ఒకటే ఆర్గ్యుమెంట్ అండి, ఎమోషనా ఫ్రీ మార్కెట్ అనేది. ఎమోషన్లో వెళ్ళిపోయారు అనుకోండి, చాలామంది చాలా కష్టపడ్డారు. ఫ్యాన్స్ కూడా ఏళ్ళ కొద్ది కష్టపడ్డారు, చాలా చేస్తారు. వాళ్ళ కోసం ఒక ఫ్రీ షో వేసారా మీరు? ఫ్యాన్ షో అని చెప్పేసి ఇంకా ఫ్రీగా వేస్తారు? లేదు, ఇంకా డబల్ ఛార్జెస్ తీసుకుంటారు. ఏంటంటే మీకు కన్వీనియంట్ ఉన్నప్పుడు ఎమోషన్, లేనప్పుడు ఫ్రీ మార్కెట్ టికెట్ రేట్లు వాడు కొంటున్నారు, మేము ఇస్తున్నాం అంటున్నారు కదా. అప్పుడు ఇంకా కట్ త్రోట్ ఉండాలి, అన్ని చోట్ల కట్ త్రోట్ ఉండాలి. కట్ త్రోట్ ఎందుకు అంటే ఇది మార్కెట్ బిజినెస్, కట్ త్రోట్ దందా అన్నారు అనుకోండి. మరి ఇక్కడ మళ్ళీ ఎమోషన్ ఎందుకు వస్తుంది మీకు? నాకు అర్థం కావట్లా. ఈ రివ్యూస్ వచ్చేసి మా చేస్తా, నాకు అర్థం కావట్లేదండి. మీకు అన్ని కన్వీనియంట్గా కావాలా? మీకు కావాల్సినప్పుడు ఎమోషన్, మీకు కావాల్సినప్పుడు దందా. ఓకే, నెక్స్ట్ ఇంకొక పెద్ద మనిషి ఉన్నారండి, RVS రామ్ వెంకట్ సీకర్ని. కొంచెం ఉండేది ఏంటంటే, సరే మనోడు కూడా సిమిలర్ స్పేస్లో ఉన్నాడు, చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, డీసెంట్గా మాట్లాడతాడు అని నాకు ఉండేది. సో నాకు ఒక క్లిప్ పంపించారు కొంతమంది, అరే నీ గురించి ఏం మాట్లాడాడు చూడరా అని. ఇది ఏదో ర్యాండమ్గా ఎవరి గురించి అంటే అనుకుంది కాదు, స్పెసిఫిక్గా కామెంట్ వచ్చింది. నా గురించి ఎవడో అడిగాడు,
సో అడిగిన దానికి మనోడు రిప్లై అనమాట. రిప్లై కూడా ఎవరికైనా ఎవరి మీద ఎనీ ఒపీనియన్ ఉండొచ్చు, నన్ను తిట్టుకోవచ్చు, తప్పలేదు. సో ఆయన ఏమంటారంటే ఇలా రివ్యూలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది అంట ఆయన అంటారు. సో ఓకే అన్నారు, ఓకే బాగానే ఉంది. దాని తర్వాత అదే దాంట్లో జనాలు ఎందుకు చూస్తారో తెలియదు, హేట్ వాచింగ్గా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంట. బికాస్ ఐ బ్యాష్ ఎ ఫిల్మ్ అనేది ఆ క్రియేటర్కి తెలిసిపోయింది అనుకోండి, తను అదే చేస్తాడు. సో వై ఆర్ యూ గైస్ సపోర్టింగ్ దట్ క్రియేటర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అన్న సరే తమ్ముడు అందాం, ఏజ్లో కొంచెం ఒకటే కాన్సెప్ట్, మీరు ఆలోచించండి. మీలాగా నాకు పెద్ద ఛానల్ బ్యాకింగ్ లేదు, ఛానల్ టు ఛానల్ జంపింగ్లు చేయను నేను, అర్థమైందా? సొంతంగా వచ్చా, కష్టపడి పైకి వచ్చా. నెక్స్ట్ సోలో అంటే అంత ఈజీ కాదండి. ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తూనే ఉన్నా, అందరికీ ఏంటంటే అబ్బా సరదా అనుకుంటారు, ఈ ప్రెషర్స్ ఎలా ఉంటాయో మీకు తెలియదు. కొన్నిసార్లు చెప్తా ఉంటాం తెలుస్తుంది. అనిపించింది మాట్లాడడం ఈజ్ నాట్ ఈజీ. నెగిటివిటీ చేస్తే వ్యూస్ వస్తాయి, నెగిటివిటీ ఆయన అంటారు, మీరు ఇళ్ళలో తలుపుతారు, బాగుంది, ఇద్దరు సరిపోయారు ఇద్దరు. ఇక్కడ కోర్టు కేసుల దాకా వెళ్ళినాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆర్ఎస్కే చెప్తున్నా, ఫేస్ టు ఫేస్ ఆలోచించుకుని. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలు అవి ఇవి ఏ కాంటాక్ట్స్తో వస్తున్నాయి, ఏ ఛానల్లో ఉన్నందుకు వస్తున్నాయి, నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు రీచ్ వ్యూస్ వాడికి ఎందుకు వస్తున్నాయి అంటే నీకు అనిపించింది చెప్తావు, ఏంటి నెగిటివిటీ అది ఇది అని. అలా నేను చెప్పొచ్చు అనుకుంటా కదా. ఇప్పుడు నీ కాంటాక్ట్స్, ఏ కాంటాక్ట్స్ ఎలా వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ ఏంటి చెప్పు. ఇప్పుడు నువ్వు సోలోగా ట్రై చేసి చూడు, నీకు అనిపించింది చెప్పి చూడు, ఎవ్వడు రాడు. నాకు తెలుసు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సినిమా గురించి మాట్లాడాక వెళ్ళిపోతారు. అదే ప్రాబ్లం, జెన్యున్గా ఉంటే అదే ప్రాబ్లం, నచ్చింది చెప్తే అదే ప్రాబ్లం. నేను ఇక్కడేం ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కోసం రాలా, నాకేంటంటే నా ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ కోసమే మాట్లాడుతున్నా, ఆడియన్స్ కోసమే చేస్తున్నా. వాళ్ళు ఎవరినో ఇంప్రెస్ చేయాలనో, ఈ ఇంటర్వ్యూ బాగా జరిగితే నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం నాకు అలాంటి ఏమీ ఉండవు. నాకు ఏ ఫండింగ్ రాదు. నువ్వు చెప్పు, నీ పేరెంట్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ రాదా? చెప్పు, నీ పేరెంట్ ఆర్గనైజేషన్కి మూవీస్ ద్వారా దీని ద్వారా ఫండింగ్ రాదా? ఎంతో కొంత కంట్రోల్ నీ మీద ఉండదా? ఇప్పుడు నువ్వు గట్టిగా ఒక రివ్యూ ఇస్తే ఏమైద్ది? ఒక పెద్ద హీరో మీద నువ్వు ఇవ్వగలుగుతావా? అదంతా పక్కన పెట్టు. హరిహర వీరమల్లు రివ్యూ ఏది? హరిహర వీరమల్లు రివ్యూ ఏది? ఇంటర్వ్యూ ఐ టెల్ యూ ద డిఫరెన్స్. ఫర్ వాట్ ఎవర్ రీజన్ నువ్వు రివ్యూ ఇవ్వాల, సినిమా అయితే చూసావు, నువ్వు ఇంటర్వ్యూ కోసం రివ్యూ ఇవ్వలేదు. నా మీద 2 హైకోర్టు కేసులు ఉన్నా, ఏదో ఒకటి చేసి ఫర్ ద సేక్ ఆఫ్ ప్రిన్సిపల్ లక్షలు దొబ్బెట్టుకున్నా, అక్కడ ఇంకా జరుగుతూ ఉంది కేసు. లేదు, యాజ్ అ ప్రిన్సిపల్ నేను చెయ్యాలి, చేశాను. నీకు నాకున్న తేడా అది అర్థం చేసుకో. అండ్ ఇంకోటి, జనాలు ఎందుకు చూస్తున్నారు ఏంటి అంటే 100 డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే, ముందు కూడా ఎప్పుడు చెప్తున్నా, జెన్యున్గా ఉంటా, ఆనెస్ట్గా ఉంటా, అంత ఈజీగా బెదర్ను. ఎట్ ద సేమ్ టైం జనాలు రెజొనేట్ అవుతున్నారు. నాకు ఈ ఓవర్ నైట్ అవార్డు రాలా, మెల్లమెల్లగా 10, 20, 30, 4-5 సంవత్సరాల నుంచి చేస్తే వచ్చింది ఇది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. నువ్వు చేసి చూడు, తెలుస్తుంది. ఓకే, ఇది కొంచెం సీరియస్ డిస్కషన్ అయినా ద ప్రాబ్లమ్ ఈజ్, ఇదంతా ఏంటంటే ఒక ఈకో సిస్టమ్ లాగా అయిపోయిందండి. ఈకో సిస్టమ్ ఎందుకంటున్నానంటే, నాగవంశీ గారు ఉన్నారు, ఆయనతో నాకు ప్రాబ్లం ఏంటంటే పర్సనల్గా బాగానే ఉంటారు, ఇది అది చెప్పాక ఫుటేజ్లు పంపించారు, వేరే రివ్యూలు బాగున్నాయి ఇవన్నీ అంటారు. ముందుకు వచ్చేసి వీడియో మైక్ పట్టుకుని ఏదో మాట్లాడతారు. ఏంటండి నాకు అర్థం కావట్లా. మీరు నాతో మెసేజ్ చేస్తారు, నాతో మాట్లాడారంటే మీరు తక్కువ అయిపోతారా, నన్ను వ్యాలిడేట్ చేసినట్టు అవుతారా ఏంటి? సో ఆ పార్ట్ పక్కన పెట్టండి. దట్ బ్రిడ్జ్ ఇస్ బ్రోకెన్, బర్న్ట్ ఎవ్రీథింగ్. ఇంక మాట లేవు, కమ్యూనికేషన్ లేదు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ కన్సిస్టెంట్. మీకు నచ్చినట్టు కన్వీనియంట్గా వాడుకుంటారు. అవసరం ఉన్నప్పుడేవో లేదా మంచిగా ఉండాలి అన్నప్పుడు మంచి మాట్లాడతారు. రివ్యూ నచ్చలేదు అనుకోండి, ఇలా బయటకు వచ్చి ఇలా ఏదో మాట్లాడతారు. నేను చెప్పింది మ్యానిపులేట్ చేశారు, నేను నెగిటివిటీ కోసం చేస్తున్నా, దీనికోసం చేస్తున్నా అంటారు. సో దిస్ ఈజ్ మై ఆన్సర్, అంతే. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అది పక్కన పెడదాం. నెక్స్ట్ పాయింట్, చుట్టుపక్కల అందరూ ఉన్నారు, సిమిలర్ రివ్యూ స్ట్రీమ్ జర్నలిజం అనుకుందాం. ఒక్కడు క్వశ్చన్ చేశాడా? లేదు. ఒక్కరు క్వశ్చన్ చేశారా? లేదు. ఏంటంటే మూర్తి గారు అంటే నాకు రెస్పెక్ట్ ఉందండి, ఆయన ఏదేమైనా అనుకోండి, అనిపించినట్టు చెప్తారు. ఇంకొక ఆయన ఉన్నారు, నాకు ఆయన అంత తెలియదు, ఆర్వీఎస్ గురించి తెలుసు, మీకు చెప్పాను ముందు. ఆర్వీఎస్ అగ్రీస్ విత్ దిస్ ప్రిన్సిపల్, దట్ ఈస్ మై ప్రాబ్లం. ఆర్వీఎస్ అగ్రీస్ విత్ పీపుల్ లైక్ నాగవంశీ. నెగిటివిటీ సెల్స్ అది ఇదే అంటాడు. ఊరు బాబు, నువ్వు మంచిగా చేస్తే నీకు వస్తారా? ఇప్పుడు నీకు చెప్తున్నా, నీది ఏమైంది? హరిహర వీరమల్లులో టీ ఏమైంది, కాఫీ ఏమైంది? దిస్ నాట్ మై టీ, దిస్ నాట్ మై కప్ అన్న లైలా సినిమాకి చేస్తావు. వాట్ హ్యాపెండ్ హరిహర వీరమల్లు? కమాన్, ఆన్సర్ దట్. సారీ, కొంచెం ఎమోషన్ ఎక్కువైపోయింది. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఒక ఈకో సిస్టమ్ ఉంటుందండి. మీకు తెలిసిన రివ్యూలు తీసుకోండి, ఆ ప్రెస్ మీడియా అంతా తీసుకుంటారు కదా, వాళ్ళంతా ఒక ఈకో సిస్టమ్. దే ఫీడ్ ఆఫ్ ఈచ్ అదర్. సో వీళ్ళకి ఫండింగ్ కానీ, రివ్యూస్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నేనేం తప్పు ఇదేందో ఇది మాఫియా అదేం అనట్లేదు. బేసిక్గా ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కానీ గట్టిగా ఫిక్స్ అయ్యారు అనుకోండి, వీళ్ళందరినీ కంట్రోల్ చేయగలుగుతారు ఏదో ఒకటి చేసి. సో ఒక ఫ్రీ మీడియంని, ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ని, లాట్ ఆఫ్ ఇండివిజువల్ పీపుల్ని, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేయలేరు. దట్ ఈజ్ వెన్ ద హోల్ ప్రాబ్లమ్ అరైజెస్. అక్కడే ప్రాబ్లం అంతా వస్తుంది. దానికి వేరే పేర్లు చెప్తారు, నెగిటివిటీ అంటారు, రెవెన్యూ అంటారు, డబ్బుల కోసం అంటారు, బ్లాక్ మనీ, ఏదేదో అంటారండి. ద హోల్ పాయింట్ ఈజ్ కంట్రోల్ చేయనప్పుడు మూసేయాలంతే. సో అదైతే కష్టం. నన్ను మూసేయొచ్చేమో. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం ఒక సినిమా హీరో అండి. సో ఆయన సినిమా ప్రమోషన్స్ అప్పుడు వచ్చి మీరు అడిగారు కాబట్టి టికెట్ రేట్లు పెంచా అంటారు.
అలాంటి సిస్టంలో నేను ఎప్పుడు గెలవలేను, అది నాకు తెలుసు. సో బట్ ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ విల్ నాట్ గో డౌన్ వితౌట్ ఫైట్, అంతే. ఇది మన రివ్యూ ఆఫ్ ద టేబుల్ ఆఫ్ ద బార్ టేబుల్. మీకే అనిపించిందో కింద రాయండి. వాళ్ళే చెప్పింది కరెక్టరా, నువ్వే ఇది అంటారు, దట్స్ ఫైన్, ఇట్స్ ఓకే, అది మీ ఒపీనియన్, తప్పులేదు అందులో. సో ఎట్ ద సేమ్ టైం నాకు అనిపించింది నేను చెప్పాలి. ఏంటంటే వీళ్ళు కూర్చొని బద్నాం చేస్తే ఊరికే కూర్చున్న రకం కాదు నేను, నాకు అనిపించింది నేను చెప్తాను. అది చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.